హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో లోకేష్ కనకరాజ్ నటించిన డీసీ మూవీ రివ్యూ అయితే చూసేద్దాం. ఆల్మోస్ట్ ఈ డీసీ మూవీ చాలామంది కూడా తెలుగు వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే రీసెంట్లీ ఎలక్షన్ అయిన తర్వాత కేరళ సీఎం ఇచ్చిన ఆ ఎక్స్ప్రెషన్ వల్లే ఈ బీజిఎం బాగా పాపులర్ అయింది. అందరు కూడా ఏమో అంటున్నారు, బట్ కానీ తర్వాత చూస్తే ఇది ఒక డీసీ మూవీ, ఒక తమిళ్ మూవీ అని చెప్పేసి తెలుగు వాళ్ళకి కొంతమందికి తెలీదు. సో అందరికని కాదు, అట్లా అయితే ఇది చాలా ఫేమస్ అయింది. సో మ్యాటర్ విషయానికి వస్తే, లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ హీరోగా మారి అనిరుద్ బీజిఎంతో ఇచ్చిన మూవీయే డీసీ అన్నమాట. ఇది ఒక చిన్న యాక్షన్ రివెంజ్ మూవీ. ఇది ఒక చిన్న పిల్లవాడి చదువు కోసం దాచిపెట్టిన డబ్బుని ఒక పోలీసోడు అయ్యిండి ఆ, అతన్ని చంపేసి ఆ డబ్బు నొక్కేస్తాడు వాడు. ఆ నొక్కేసిన డబ్బుల కోసం నా తల్లి వచ్చేసేసి మనోడితో సో ఇట్లా అని చెప్పేసి మ్యాటర్ చెప్పుకుంటుంది. చెప్పుకున్న తర్వాత ఆ పోలీసు వాళ్ళని ఏ విధంగా చంపారు, వాళ్ళ దగ్గర గన్స్ ఎట్లా లాక్కున్నారు, చివరికి పోలీసులు వీళ్ళని ఏం చేశారు అనేది ఈ సినిమా స్టోరీ. సింపుల్ లైన్, బట్ కానీ చూడటానికి సింపులే కానీ ఉంది భయ్య. లోకేష్ కనకరాజు మాత్రం అయితే యాక్టింగ్ మాత్రం పిచ్చ పీక్స్. అతను ఆల్మోస్ట్ యాక్టింగ్ ఆ, చాలా బాగా అనిపించింది. నాకు డైరెక్టర్ కన్నా కూడా యాక్టింగే చాలా బాగా అనిపించాడు. కాస్ట్యూమ్స్ ఏమి ఉండవు, సింగిల్ కాస్ట్యూమ్స్ ఒకటే, ఓమ్లీ కారు, చిన్న కారు ఒకటి ఉంటుంది. ఒక చిన్న కారు, 4-5 గన్నులు, ఒక హీరోయిన్, ఈ వామిక గబ్బి గబ్బి గబ్బు, ఓకే, ఈమె ఎవరైతే ఏముందో చించి పడేసింది అనుకో. సూపర్ యాక్టింగ్. హీరో ఎట్లా చేశాడో దాదాపుగా అంతకు మించి పర్ఫార్మెన్స్ కూడా హీరోయిన్ చేసింది. సూపర్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్. ఇంటర్వెల్ ముందు ఫైట్ అయితే ఆ బీజిఎం వదులుతాడు, అబ్బా మీరు ఏదైనా మంచి డాల్బీ అట్మాస్ థియేటర్లో చూడండి, నెక్స్ట్ లెవెల్. దయచేసి ఈ సినిమాని మూవీ రీల్స్ వాటిలో వీటిలో చూసి ఆ ఉన్న ఫీల్ మీరు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఇది కంప్లీట్లీ కూడా బెస్ట్ మ్యూజికల్ బీజిఎం మూవీ అనమాట. ఇది మీరు ఖచ్చితంగా సరే మీరు థియేటర్లో చూడాల్సిన మూవీ ఇది. నెక్స్ట్ లెవెల్. ఇంటర్వెల్ ముందు ఫైట్కి మాత్రం మీరు పెట్టిన పైసలు వర్త్ఫుల్ అని చెప్పేసి మీకు అనిపిస్తుంది అది ఖచ్చితంగా. అలా అయితే ఉంటుంది. ఒక సూపర్ యాక్షన్ మూవీ. లోకేష్ కనకరాజ్ మాత్రం ఇది రెక్కొట్టేశాడు అసలు. అతను నాకైతే చాలా బాగా అనిపించాడు. రియాలిటీ యాక్షన్ మూవీ, ఎలాంటి మేకప్ లేకుండా న్యాచురల్గా ఈ సినిమాలో కనిపించాడు. చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే హీరోయిన్ కూడా బాగా చేసింది. ఆ ఒక్క బీజిఎంతో చూసుకుంటే మాత్రం అంతా మోత మోత. కేవలం ఓన్లీ ఒక బీజిఎంతోనే సినిమా హిట్ అంటే ఎవరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాలి తీరాలి. అది కూడా ఇదే మన డీసీ మూవీ అనమాట. కంప్లీట్లీ కూడా ఓన్లీ డీసీ ఒక యాక్షన్ అండ్ బీజిఎంతోనే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే అయింది. సో ఖచ్చితంగా అయితే సినిమా అయితే చూడండి. సినిమా చాలా బాగుంది. ఖచ్చితంగా మాత్రం బీజిఎం కోసం, లోకేష్ కనకరాజ్ కోసం ఖచ్చితంగా అయితే ఈ సినిమా మీరు చూడొచ్చు అనమాట. సో నాకైతే సినిమా అయితే బీభత్సంగా నచ్చింది అనమాట. నేనైతే ఈ సినిమాకి 100కి 80 అయితే మార్క్స్ అయితే వేస్తాను సినిమాకి. సో మీరు కూడా చూసి సినిమా కింద కామెంట్ చేయండి ఎట్లా ఉందో. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మరి